మనం మామూలుగా బేసిక్ గా చూసుకుంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. యాక్చువల్ గా చెప్పాలంటే సక్సెస్ కి చాలా మంది చుట్టాలు ఉంటారు, బట్ ఫెయిల్యూర్ కి ఎవరు ఉండరు. మనమే మన మొక్కల మీద ఎత్తున తీసుకొని అలాగే ఫెయిల్ అయ్యామనేది చెప్పాల్సి ఉంటది. సేమ్ వే బిజినెస్ లో కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు ఉంటాయి. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకో, ఈ ప్రాఫిట్ ని ఎలా ఎక్కువ చేయాలి మనం అనేసి నెక్స్ట్ ప్రాఫిట్ కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి ఆలోచించాలి. లాస్ వచ్చిందనుకో, ఈ లాస్ కవర్ చేసి ప్రాఫిట్ లోకి ఎట్లా వెళ్ళాలి. అంతే కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే ఓకే బ్రేక్ అవుదాంలే అనేసి ఒక థాట్ వస్తుంది అనమాట. ఎందుకు బ్రేక్ అవ్వాలి, సమర్థంగా కంప్లీట్ ధైర్యంగా ముందుకు వెళ్తే 100% సక్సెస్ అయితే ఈ రోజు నష్టం రావచ్చు, రేపు నష్టం రావచ్చు, 100% ఎల్లుండి ప్రాఫిట్ వస్తుంది. మేము ఆ డిజిటల్ మోడల్ తోటే మేము వర్క్ చేస్తా ఉన్నాము. 6 పార్ట్నర్స్ తో స్టార్ట్ అయింది కంపెనీ. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మీకు ఐడియా ఉండట, పార్ట్నర్స్ అంటే ఒకదానికి మనము చెప్పలేము. ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్ట్నర్స్ వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. 6 మెంబర్స్ లో మాకు స్టార్టింగ్ మేము డే 1 ఎవరైతే స్టార్ట్ అయి ఉన్నారో అది పల్లవి మాత్రమే. డే 1 నుంచి మాకు ఎప్పుడు పల్లవి ఉంటూ నిజంగా అంటే ఆ పిల్ల ఫ్యామిలీ నిజంగా ఫినాన్షియల్ గా స్టేబుల్ అంటే కలెక్టర్ అనే వర్డ్ చాలా చిన్నదే మాకి. అంత గ్రేట్ అన్న. నేను కంపెనీ రన్ చేసినా కానీ, నేను ఫ్రంట్ ఎండ్ లో నేను కనపడుతున్నా గానీ, మా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా 18 CR టర్న్ ఓవర్ నడుస్తుంది అంటే మేజర్ పిల్లర్ ఎప్పటికీ మర్చిపోదు సంటెక్స్ సొల్యూషన్స్ అండ్ షాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బిజినెస్ పర్సన్ ఉన్నామంటే చాలా స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది. అంత చిన్న మ్యాటర్ ఏం కాదు బిజినెస్ పర్సన్ అవ్వాలంటే. అమౌంట్ ఖర్చు అవుతా ఉంటది, ప్లస్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి, కాంపిటీటర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఫినాన్షియల్ గా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఈ కంపెనీకి సంటెక్ సొల్యూషన్స్ కావచ్చు, అర్షిత్ ప్రెషిక్ కావచ్చు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.